హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏపీడిఎస్సి 2025కి సంబంధించి జనరల్ స్టడీస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, కింది వానిలో B1 విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ బెరీ, ఆప్షన్ బి కిలోసిస్, ఆప్షన్ సి పెలాగ్రా, ఆప్షన్ డి ఎనీమియా. ఆన్సర్ ఆప్షన్ ఏ బెరీ. B1 విటమిన్ లోపం వలన కలిగే వ్యాధి బెరీ అండి. నెక్స్ట్, నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం ఏ సరస్సు ఒడ్డున ఉంది? ఆప్షన్ ఏ కొల్లేరు, ఆప్షన్ బి సాంబార్, ఆప్షన్ సి చిల్క, ఆప్షన్ డి పులికాట్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి పులికాట్. నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం పులికాట్ సరస్సు ఒడ్డున ఉంది. నెక్స్ట్, 1938 హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి సరోజిని నాయుడు, ఆప్షన్ డి అన్ బిసెంట్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్. 1938 హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, సాంద్రతను కొలిచే పరికరం ఏది? సాంద్రతను కొలిచే పరికరం కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ పిక్నోమీటర్, ఆప్షన్ బి అల్టీమీటర్, ఆప్షన్ సి పాదోమీటర్, ఆప్షన్ డి విస్కోమీటర్. ఆన్సర్ ఆప్షన్ ఏ పిక్నోమీటర్. సాంద్రతను కొలిచే పరికరం పిక్నోమీటర్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇటీవల వార్తల్లో నిలిచిన బోర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి గుజరాత్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర రాష్ట్రంలో ఉందండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, వాతావరణంలో అత్యధికంగా ఉండే జడాయు ఏది? వాతావరణంలో అత్యధికంగా ఉండే జడాయువు కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ హీలియం, ఆప్షన్ బి ఆర్గాన్, ఆప్షన్ సి క్రిప్టాన్, ఆప్షన్ డి రేడాన్. ఆన్సర్ ఆప్షన్ బి ఆర్గాన్. వాతావరణంలో ఉండే అత్యధిక జడాయువు ఆర్గాన్. నెక్స్ట్, క్రింది వానిలో ఏ పరిశ్రమ అత్యధిక ఉద్యోగితను కలుగజేస్తుంది? ఆప్షన్ ఏ ఉక్కు, ఆప్షన్ బి వస్త్ర పరిశ్రమ, ఆప్షన్ సి పంచదార, ఆప్షన్ డి సిమెంట్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి వస్త్ర పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ అత్యధిక ఉద్యోగితను కలుగజేస్తుందండి. నెక్స్ట్, మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించారు? ఆప్షన్ ఏ గ్రీకు, ఆప్షన్ బి లాటిన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి అరబిక్. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని ఏ భాషలో రచించారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీకు. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని గ్రీకు భాషలో రచించారు. నెక్స్ట్, జాతీయ ఓటర్ల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ జనవరి 9, ఆప్షన్ బి జనవరి 25, ఆప్షన్ సి ఫిబ్రవరి 13, ఆప్షన్ డి మార్చి 8. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 25. జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరుపుకుంటారండి. నెక్స్ట్, రైతు స్నేహితుడిగా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ ఎవరు?
రైతు స్నేహితుడిగా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ లార్డ్ రిప్పన్, ఆప్షన్ బి లార్డ్ డాఫ్రిన్, ఆప్షన్ సి లార్డ్ కర్జన్, ఆప్షన్ డి లిన్ను లిత్తుగో. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ రిప్పన్. రైతు స్నేహితుడిగా గుర్తింపు పొందిన గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది వాణిలో వైరస్ వ్యాధిని గుర్తించుము. కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ జలుబు, ఆప్షన్ బి పోలియో, ఆప్షన్ సి ఎయిడ్స్, ఆప్షన్ డి పైవన్నీ. వైరస్ వ్యాధిని గుర్తించమన్నాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. జలుబు, పోలియో, ఎయిడ్స్ ఈ మూడు కూడా వైరస్ వ్యాధిలో వస్తాయండి. నెక్స్ట్, ఇందిరాగాంధీ సమాధి పేరు ఏమిటి? ఇందిరాగాంధీ సమాధి పేరు కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ శాంతివనం, ఆప్షన్ బి శక్తిస్థల్, ఆప్షన్ సి విజయ్ ఘాట్, ఆప్షన్ డి జ్ఞానభూమి. ఈ ఆన్సర్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి శక్తిస్థల్. ఇందిరాగాంధీ సమాధి పేరు శక్తిస్థల్ అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే, క్రింది వానలో విష్ణు శర్మ రచనలను గుర్తించము. ఆప్షన్ ఏ నేతిసారం, ఆప్షన్ బి దశకుమార చరిత్ర, ఆప్షన్ సి పంచతంత్రం, ఆప్షన్ డి మృచ్చకటికం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి పంచతంత్రం. విష్ణు శర్మ రచనలను ఏవంటే పంచతంత్రం అండి. నెక్స్ట్, ఇటీవల విడుదలైన ప్రపంచ అవినీతి సూచి 2023లో భారత స్థానం ఎంత? భారత స్థానం కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 40, 127, 161, 93. ఇటీవల విడుదలైన ప్రపంచ అవినీతి సూచి 2023లో భారత స్థానం 93. ఆప్షన్ డి ఆన్సర్. భారత స్థానం 93వ స్థానం అండి. నెక్స్ట్, క్రింది వాణిలో భారతదేశ మహిళా గవర్నర్ని గుర్తించుము. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ, ఆప్షన్ బి సరోజినీ నాయుడు, ఆప్షన్ సి ఫాతిమా బీబీ, ఆప్షన్ డి రజియా సుల్తానా. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సరోజినీ నాయుడు. భారతదేశ మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, 2024 మార్చి నెలలో లక్షద్వీప్లో భారత్ ఏర్పాటు చేసిన సరికొత్త నావికాదళ స్థావరానికి ఏమని పేరు పెట్టారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ బి ఐఎన్ఎస్ కావేరి, ఆప్షన్ సి ఐఎన్ఎస్ గంగా, ఆప్షన్ డి ఐఎన్ఎస్ జటాయు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి ఐఎన్ఎస్ జటాయు. 2024 మార్చి నెలలో లక్షద్వీప్లో భారత్ ఏర్పాటు చేసిన సరికొత్త నావికాదళ స్థావరానికి ఐఎన్ఎస్ జటాయు అని పేరు పెట్టారండి. నెక్స్ట్, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉన్న చోటు ఏది? అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉన్న చోటు కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఫిలిప్సన్, ఆప్షన్ బి నైజీరియా, ఆప్షన్ సి మెక్సికో, ఆప్షన్ డి బ్రెజిల్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిలిప్సిన్. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉన్న చోటు ఫిలిప్సిన్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సిపాయిల తిరుగుబాటులో మొదటిసారిగా ఉరి తీయబడిన భారతీయ సిపాయి ఎవరు? సిపాయిల తిరుగుబాటులో మొదటిసారిగా ఉరి తీయబడిన భారతీయ సిపాయి. ఆప్షన్ ఏ ఈశ్వర్ ప్రసాద్, ఆప్షన్ బి మంగల్ పాండే, ఆప్షన్ సి
ప్రఫుల్లా చాకి, ఆప్షన్ డి అశ్వకుల్లా చాన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి మంగల్ పాండే. సిపాయిల తిరుగుబాటులో మొదటిసారిగా ఉరి తీయబడిన భారతీయ సిపాయి మంగల్ పాండే. నెక్స్ట్, భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అని పేర్కొన్నది ఎవరు? కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ హెచ్వి కామత్, ఆప్షన్ బి సర్ ఇవస్ జెన్నిస్, ఆప్షన్ సి లార్డ్ సైమన్, ఆప్షన్ డి గ్రాన్విల్ ఆస్టిన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి గ్రాన్విల్ ఆస్టిన్. భారత రాజ్యాంగాన్ని అతుకుల బొంత అన్న పేర్కొన్నది గ్రాన్విల్ ఆస్టిన్. నెక్స్ట్, బ్రిటన్ రాజు చార్లెస్ III నుంచి నైట్ హెడ్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆప్షన్ ఏ రాజీవ్ కుమార్, ఆప్షన్ బి సునీల్ భారతి మిట్టల్, ఆప్షన్ సి ముఖేష్ అంబానీ, ఆప్షన్ డి జగదీప్ ధంకడ్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి సునీల్ భారతి మిట్టల్. బ్రిటన్ రాజు చార్లెస్ III నుంచి నైట్ హెడ్ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా సునీల్ భారతి మిట్టల్ రికార్డు సృష్టించారండి. బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలను అని తెలిపే అధికరణ ఏది? కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ ఆర్టికల్ 16, ఆప్షన్ బి ఆర్టికల్ 17, ఆప్షన్ సి ఆర్టికల్ 46, ఆప్షన్ డి ఆర్టికల్ 44. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలను అని తెలిపే అధికరణ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్టికల్ 46, ఆర్టికల్ 46. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అగ్ని నిరోధకాల తయారీలో ఉపయోగించే మూలకం ఏది? ఆప్షన్ ఏ జార్కోనియం, ఆప్షన్ బి నత్రజని, ఆప్షన్ సి లెడ్ మరియు జస్మిత్, ఆప్షన్ డి జెర్మేనియం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ జార్కోనియం. అగ్ని నిరోధకాల తయారీలో ఉపయోగించే మూలకం జార్కోనియం అండి. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాన్ని గజని ఎప్పుడు దోచుకున్నాడు? ఆప్షన్ ఏ 1020 కీర్తి శకం, ఆప్షన్ బి 1015 కీర్తి శకం, ఆప్షన్ సి 1006 కీర్తి శకం, ఆప్షన్ డి 1026 కీర్తి శకం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి 1026 కీర్తి శకం. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయాన్ని గజని 1026 కీర్తి శకంలో దోచుకున్నారండి. నెక్స్ట్, రామ్సర్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారతదేశంలోని రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి యూపీ, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి తెలంగాణ. రామ్సర్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారతదేశంలోని రాష్ట్రం ఏదని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ తమిళనాడు. రామ్సర్ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారతదేశంలోని రాష్ట్రం తమిళనాడు అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మూడవ కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఎక్స్లా చాపెల్, ఆప్షన్ బి పాండిచేరి, ఆప్షన్ సి ప్యారిస్, ఆప్షన్ డి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన వీడియోలని చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్ సి ప్యారిస్. మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసిందండి. నెక్స్ట్, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం ఎంతగా ఉన్నది? ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతం ఎంత ఉంది? ఆప్షన్ ఏ 5 లక్షలు, 4 లక్షలు, 3.50,000, 2.80,000. ఆన్సర్ ఆప్షన్ డి 2.80,000 అంటే 2,80,000 అండి. నెక్స్ట్, శాంటిలలిస్ గిరిజన తెగ ఎక్కడ నివసిస్తున్నారు?
శాంటినలిస్ గిరిజన తెగ ఎక్కడ నివసిస్తున్నారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి మిజోరాం, ఆప్షన్ డి అండమాన్ నికోబార్ దీవులు. ఆన్సర్ ఆప్షన్ డి అండమాన్ నికోబార్ దీవులు. శాంటనెలిస్ గిరిజన తెగ అండమాన్ నికోబార్ దీవుల్లో నివసిస్తున్నారు. నెక్స్ట్, కామన్వెల్త్ న్యూ ఇండియా పత్రికను ప్రారంభించింది ఎవరు? ఆప్షన్ ఏ అనీ బెసెంట్, ఆప్షన్ బి జిన్నా, ఆప్షన్ సి కేఎం ఫణిక్కర్, ఆప్షన్ డి మోతీలాల్ నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ ఏ అనీ బెసెంట్. కామన్వెల్త్ న్యూ ఇండియా పత్రికలను ప్రారంభించింది అనీ బెసెంట్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకునేటప్పుడు చేతులను వెనక్కి లాగి పట్టుకోవడం దేనికి ఉదాహరణ? కిందన ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ పాస్కల్ నియమం, ఆప్షన్ బి ఘర్షణ, ఆప్షన్ సి ప్రచోదనం, ఆప్షన్ డి చలనం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ప్రచోదనం. క్రికెట్ ఆటగాడు బంతిని పట్టుకునేటప్పుడు చేతులను వెనక్కి లాగి పట్టుకోవడం ప్రచోదనానికి ఉదాహరణ అండి. నెక్స్ట్, క్రింది వానిలో దేనిని మనం ఐర్లాండ్ దేశం నుండి స్వీకరించడం జరిగింది? కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ ప్రాథమిక హక్కులు, ఆప్షన్ బి ప్రాథమిక విధులు, ఆప్షన్ సి ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ డి రాజ్యాంగ సవరణ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఆదేశిక సూత్రాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.